హాయ్ అందరికీ. కొత్తిమీర దోసకాయ చట్నీ చేస్తున్నామండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసిన తర్వాత తగినంత పచ్చిమిర్చి వేసుకోవాలి, కొంచెం జీలకర్ర, నూనె కొంచెం 2-3 చుక్కలు వేసి జీలకర్ర పచ్చిమిర్చి దోరగా వేపుకున్న తర్వాత ప్లేట్లో తీసుకోవాలి. మళ్ళీ అదే కడాయిలో దోసకాయ, కొత్తిమీర, కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేపిన తర్వాత కొంచెం సేపే వేగాలి, ఎక్కువ వేగన అవసరం లేదు. అదే కడాయిలో టమాటాలు వేసి టమాటా కొంచెం మెత్తగా ఉడికిన తర్వాత ఆయిల్ వేసి ఉడికించుకోవాలి. అలా ఉడికిపోయిన తర్వాత మొత్తం చల్లగా అయిపోవాలి. చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని దోసకాయ ముందు పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు వేసి 4-5 వెల్లుల్లి వేసి బరక పట్టుకోండి. అలా పట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో తీసుకొని అదే జార్లో టమాటాలు వేసి ఫైన్గా పేస్ట్ లాగా పట్టుకోవాలి. టమాటాని కొత్తిమీర దాంట్లో మనం తీసాం కదా పక్కకి, మళ్ళీ టమాటా పేస్ట్ కలిపిస్తే కొత్తిమీర దోసకాయ చట్నీ రెడీ అయిపోతుంది.